అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులను మనందరం కలిసి నేర్చుకుందాము. ఆయా సందర్భాలలో మనం ఎదుర్కొనే పరిస్థితుల మధ్యలో కొన్నిసార్లు ఏ విధంగా స్పందించాలో తెలియదు, భక్తిని ఏ విధంగా నమ్మకంగా జరిగించాలో తెలియని పరిస్థితుల మధ్యలో మనందరం కూడా కొంత ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటాం. వాటన్నిటి మధ్యలో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి మన జీవితాలను తాను ఆశించినట్లుగా నడిపిస్తున్నాడు. అంటే మన శక్తి చేత ఈ భక్తి కార్యక్రమాలను జరిగించటం అంత తేలికైనటువంటిది కాదు. ఆలోచనలలో గొప్పగా ఉన్నప్పటికీ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి కొంత తడబడే పరిస్థితులు కొన్నిసార్లు కొంతమందికి ఎక్కువగాను కొంతమందికి తక్కువగాను ఎదురవుతున్నాయి అనేది నేను వేరుగా చెప్పనక్కర్లేదు. ఉన్నమాట ఉన్నట్లుగా మాట్లాడుకున్నప్పుడు కొన్ని సంగతులు గ్రహించటానికి అవకాశం ఉంటుంది. అందుకనే దేవుడు తన దాసుల ద్వారా కానీ, అనుభవజ్ఞులైన పెద్దల ద్వారా కానీ, స్త్రీలు పురుషులు అనేక మంది ద్వారా తన సంగతులను ప్రపంచానికి ఎంతో స్పష్టంగా వినిపిస్తున్నాడు. ఈ సంగతులు మనందరం గ్రహించటం చాలా ప్రాముఖ్యం. జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల పుస్తకం 8వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఇవి అత్యంత సామాన్యముగా ధ్వనించే శబ్దాలు అన్నమాట అండి. అంటే మీరు చదివినా నేను చదివినా ఎవరు చదివినా కొంతవరకు వాటిని అర్థం చేసుకునే అవకాశం ఉన్నది కదా. మనందరం గమనించవలసిన సంగతి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము అనటానికి ఒక బహిరంగ నిదర్శనం ఏమిటంటే చెడుతనమును అసహించుకోవటం. ప్రప్రథమంగా దేవుని లేఖనాన్ని విశ్లేషించినప్పుడు అంటే నేను చాలా భక్తి చేస్తున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, ప్రార్థనా మందిరానికి వెళుతున్నానండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నానండి, ఇవన్నీ మంచి మాటలు, మంచి పనులు కూడాను. వీటిని మనం అభివృద్ధి చేసుకోవాలి కానీ తగ్గించుకోవటానికి అవకాశం లేదు. అలాంటి వారు చెడుతనమును అసహించుకోవాలి. చెడుతనము అంటే దేవునికి విరుద్ధమైన సంగతులు, సమాజమునకు విరుద్ధమైన సంగతులు, అనగా కుటుంబమునకు, మిత్రులకు, బంధువులకు, తోటివారికి విరుద్ధమైన సంగతులను అసహించుకోవాలి. అంటే అసహ్యమైన దాని దగ్గరకు మనం వెళ్ళం కదా, దూరంగానే ఉంటాం. అలాగే దైవ విరుద్ధమైన కార్యక్రమాలు జరిగించటానికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఈ మాట యొక్క భావం. చాలా సందర్భాలలో అది తప్పని తెలిసినప్పటికీ, ఆ సంభాషణ సరి అయినది కాదని తెలిసినప్పటికీ అదో రకమైన మానసిక ఉల్లాసాన్ని పొందుకుంటూ వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన కార్యక్రమాలను జరిగించే భక్తులు అనబడిన వారిని మనం అక్కడక్కడ చూస్తాం కదా. వాళ్ళు ప్రార్థనకు వచ్చినప్పుడు నిజాయితీగానే దేవుని సేవిస్తారు, పాటలు పాడతారు, చాలా అభిమానాన్ని కురిపిస్తారు, సంతోషమే. కానీ మరికొన్ని సందర్భాలలో దానికి విరుద్ధమైనటువంటి ప్రవర్తనను కొంతమందిలో మనం చూసినప్పుడు వాళ్ళతో నేరుగా చెప్పలేము, చెప్పకుండా ఉండలేము. మన మనసు కలవరపడి మనలో ఉన్న విశ్వాసము కూడా కొన్నిసార్లు కాస్త తగ్గే అవకాశం ఉన్నది. వాళ్ళు ప్రత్యక్షంగా మన దగ్గరకు వచ్చి దైవ విరుద్ధమైనటువంటి సంభాషణలు జరిగింపకపోయినప్పటికీ వారు చేసే పనులు, వారు మాట్లాడే ధోరణి పరిశీలించినప్పుడు మనము దేవునిలో చక్కగా పెరుగుతూ ఉన్న సందర్భాలలో అలాంటివి మనలను పరోక్షంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. కుటుంబంలో ఒక 4, 5, 6 ఉన్నారనుకోండి. వాళ్ళల్లో ఏ ఒక్క మనిషి దేవుని విషయాలలో కలిసి రాకపోయినా కుటుంబానికి తీవ్రమైనటువంటి అభ్యంతరం కలుగుతుంది. విశ్వాసానికి అభ్యంతరం కలుగుతుంది, క్రమశిక్షణకు అభ్యంతరం కలుగుతుంది. ఏది కలిసి చెయ్యలేరు. ఎందుకంటే చిన్నబ్బాయో, పెద్దబ్బాయో, చిన్నమ్మాయో, పెద్దమ్మాయో, భర్తో, భార్యో ప్రార్థన చేసుకుందామంటే కలిసి రారు. మీరు మొదలు పెట్టండి, నేను వస్తానంటారు. వాళ్ళు ఎప్పుడూ రారు. ఏదో ఒక కారణం, ఏదో ఒక సాకు చూపించి బయటకు వెళ్ళిపోవటం, ఇలాంటివి జరిగినప్పుడు ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటుందన్నమాట. ఈ సంగతులను మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి ఈ సున్నితమైన సామాన్యమైన సంగతులను సవరించుకోవటం ద్వారా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను పూర్తిగా సేవించటం సాధ్యమవుతుంది.
దేవుని సేవించటం అసాధ్యమండి బాబో, ఆయన పరిశుద్ధుడండి, ఆయన సన్నిధికి మనం వెళ్ళలేమండి, మనుషులమైన మనం బలహీనులమండి, మన వల్ల ఏమీ కాదండి, దేవుడు తన కృపను అనుగ్రహిస్తే తప్ప మేము దేవుని సన్నిధిని చేరుకోలేము. ఇవన్నీ ప్రాథమిక దశలో సరి అయినవే. ఎందుకంటే ప్రతి మనిషి ఇలాంటివి ఎదుర్కొని దేవుని సహాయాన్ని కోరుతూ ఉంటారు. అయితే కాస్త ఆధ్యాత్మిక వయస్సు మీద పడుతూ వచ్చినప్పుడు దైవ విరుద్ధమైన కొన్ని సంగతులను ఉపసంహరించుకోవాలి, కొన్ని సంగతులను మనం అనుసరించాలి. అలా కాకుండాను మనుషులందరూ బలహీనులు అంటూనే బలహీనమైన కార్యక్రమాలు జరిగిస్తూ జీవితాన్ని కొనసాగించమని కాదు కదా. ఒకవైపు నేను బలహీనుడను బలహీనురాలును అంటూనే ఆ బలహీనతలో ఎన్ని సంవత్సరాలు ఉండాలని కొంతమంది అనుకుంటున్నారు. సంగతిని గుర్తించినప్పుడు అందులో నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, తోటి వారిని అడిగి కొన్ని సలహాలు తీసుకోవాలి. ఎవరిని పడితే వారిని సలహాలు అడగకుండాను కాస్త సలహా చెప్పగలిగిన స్తోమత కలిగిన వాళ్ళనే మనం అడగాలి. అప్పుడే కాస్త జ్ఞానం మనకు లభిస్తుంది. అంతేగాని ఎవరి దగ్గరకు పడితే వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయి నేను వాళ్ళను సలహా అడిగాను వీళ్ళను సలహాని అడిగాను అంటే వాళ్ళు సలహా ఇవ్వటానికి కావలసిన ఆధ్యాత్మిక స్తోమత ఉన్నదా? ఏదో మీరు అడిగారు, వాళ్ళు చెప్పారు, అది నిజమనుకున్నారు, వాటిని అనుసరించడానికి వీల్లేదండి. కాస్త మనలను ఎరిగిన వాళ్ళు, దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు, ఒక పద్ధతి నిబద్ధత కలిగినటువంటి వారి సహచర్యం మనకు జ్ఞానాన్ని బోధిస్తుంది. కానీ అర్థం లేని వాళ్ళ చుట్టూ తిరిగితే వచ్చేది మనకున్న అవగాహన కోల్పోవటం తప్ప వేరేదేమీ ఉండదు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనిషి చెడుతనమును అసహ్యించుకోవాలి. చెడుతనము అనగా దైవ విరుద్ధమైన సంగతులు, దేవునికి ఇష్టము లేనివి మనం జరిగించడానికి వీల్లేదు. వాటిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రోత్సహించడానికి ఏ విధమైన అవకాశము లేదు. ఒకవేళ ఎవరైనా దేవుని విశ్వసించానండి, బాప్తిస్మం తీసుకున్నాను, సంఘములో చేర్చబడ్డాను అని చెబుతూ దైవ విరుద్ధమైన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళు చెప్పిన మాటలకు దూరంగా జీవిస్తున్నారని మనం భావించవలసి వస్తుంది కదా. ఆ తర్వాత చెప్పబడిన మాట, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. అంటే కాస్త వివరణ కూడా ఇచ్చాడు. గర్వము అహంకారము ఈ రెండు శబ్దాలు దగ్గరగా కనిపించినప్పటికీ ఆయా సందర్భాలలో మనిషి తనను తాను హెచ్చించుకునే పరిస్థితులను బట్టి వీటిని వినియోగించవలసి వస్తుందన్నమాట. కొంతమందికి భక్తి గర్వం, అంటే నేను బాగా భక్తి చేస్తున్నాను, నేను బాగా వాక్యం చెబుతున్నాను, నేను చాలా చక్కగా భక్తి చేస్తున్నాను, చాలాసేపు ప్రార్థన చేస్తున్నాను, బైబిలు చాలాసార్లు చదివాను, దేవుని వాక్యాన్ని నేను బోధించినప్పుడు ప్రజలందరూ నన్ను మెచ్చుకుంటున్నారు, బాగా చెప్పావు, బాగా పాడావు, చాలా క్రమశిక్షణగా ఉన్నావు అని ప్రజలందరూ అభినందిస్తున్నారని మనసు సంతోషించి సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒదిగి ఉండటం చాలామందికి తెలియదు. వాళ్ళు అదో రకమైనటువంటి తెలియనటువంటి స్థితిలో ప్రవేశిస్తారు. దానినే గర్వము అంటారు. చక్కగా పాడినప్పుడు, చక్కగా చెప్పినప్పుడు, చక్కగా నిర్వహించినప్పుడు ప్రజలు అభినందిస్తారు, అభినందించకపోతే తప్పు. ఆ అభినందనల మధ్యలో ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. కానీ ఇక నన్ను మించిన వాళ్ళు మా ఊళ్ళో లేరు, మా సంఘంలో లేరు, మా కుటుంబాలలో లేరు, మా సంస్థలోనే లేరు అని ఇలా అనుకోవటంలో అర్థం లేదు కదండి. అసలు దేవుని సన్నిధికి వచ్చినదే మనలను మనం తగ్గించుకొని ప్రభువును మార్గదర్శకంగా ఉంచుకొని భూమి ఆకాశములను సృష్టించినటువంటి ఆ ప్రభువే భూమి మీదకి తనను తాను రిక్తునిగా చేసుకుని వచ్చాడు, పాదచారిగా సంచరించాడు, పరిస్థితులను అర్థం చేసుకుని తనను తాను మలచుకుని అద్భుతంగా దేవుని సేవలు జరిగించాడని చదువుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. అలాంటప్పుడు మనం దేవుని పేరుతో అనవసరముగా హెచ్చించుకోవటంలో పెద్ద విశేషమేమీ లేదు కదా. నిండుగా ఉండటం తప్పు లేదు. ఆయా సందర్భాలలో దేవుని ప్రతినిధులుగా వ్యవహరించటం, ధైర్యముగా కార్యక్రమాలను నిర్వహించటం ఏ విధంగానూ తప్పు లేదు. కానీ నేను చాలా గొప్ప మనిషిని అని అనుకోవటం, వాళ్ళు అనుకున్నట్లుగా ప్రజలందరూ వారిని గుర్తించాలని భావించటం పరిశీలించవలసిన అంశమని నా సూచన. దేవుని ప్రజలు ఎప్పుడూ కూడా ఘనులే కదండి, గొప్పవాళ్లే కదండి.
ఆ పరలోకమందున్నటువంటి తండ్రి అయిన దేవుని సేవ చేసేవాళ్ళు నిండుగా ఘనంగా కాస్త ప్రజలందరూ గుర్తించే విధంగా ఉండాలని మీలో ఎవరైనా భావిస్తే మంచిదే. మంచి వస్త్రధారణలో ఉండాలి, మంచి వస్తువులు వాహనాలు వాడాలి. మనం ఎవరికంటే తక్కువ వాళ్ళం కాదు, అందరికంటే ఎక్కువ వాళ్ళం. మన తండ్రి భూమి ఆకాశములను సృష్టించాడు, వాళ్ళ కుమారుడను కుమార్తెను నేను అని మనం అభివర్ణించుకోవడం తప్పుని నేను అనట్లేదు. ఆ మాటలు ఎంతో వాస్తవం. అంటే పరలోకపు తండ్రి సంతానమని చెప్పుకోవటం కేవలము మనము ధరించే వస్త్రాలు, మనము వినియోగించే వాహనాలు, నివసించే ఇళ్ళు మాత్రమేనా? ఆ తండ్రి అయిన దేవుని మనసుకు వారసులము కదా, ఆ తండ్రి అయిన దేవుని భారమునకు వారసులము కదా, ఆ తండ్రి అయిన దేవుని కనికరమునకు వారసులము కదా, ఆ తండ్రి అయిన దేవుని తగ్గింపునకు కూడా వారసులము కదా. ఆ సంగతి కూడా గుర్తు చేసుకుంటే ఇంకా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఏమంటారు? ఆలోచించండి ఒకసారి. ఎంతసేపు భౌతిక సంబంధమైన డాబుసరితనం చూపించటానికైనా తండ్రి అయిన దేవుని సంతానమని చెప్పుకుంటూ ఆయన ఘనుడు గనుక మేము ఘనులుగా ఉన్నాము, నిండుగా ఉన్నాము, గొప్పగా ఉన్నాము, ఎవరికంటే తక్కువగా ఉండనక్కర్లేదని మనం భావించటం సబబే. అదే సందర్భంలో భావవారసత్వ సంపదను గురించి మనం ఆలోచించకపోతే పొరపాటు అవుతుందిగా. ఆయన భారం ఏమిటి, ఆయన భావం ఏమిటి, ఆయన కనికరం ఏమిటి, ఆయన సర్దుబాటు తత్వం ఏమిటి, ఆ దేవుడు ఒదిగి ఉన్న విధానం ఏమిటి, తనను తాను కొన్నిసార్లు మహాశక్తి కలిగిన వాడైనప్పటికీ ఉపసంహరించుకుని ప్రజలను ప్రేమించి సేవ చేసిన విధానము అనే ఆ భావాన్ని కూడా మనము ఉదాహరణగా తీసుకుని జీవింపవలసిన అవసరత ఉన్నది కదా. అలాంటి వాటినన్నిటినీ పక్కన పెట్టేసి కేవలము భౌతిక సంబంధమైన ప్రజలకు కనబడే సంగతుల విషయములోనే నేను భూమి ఆకాశములను సృష్టించిన తండ్రి అయిన దేవుని పోలిక, ఆయన కుమారుడను కుమార్తెను అని చెప్పుకొని సమర్థించుకుందామా? అది పాక్షికముగా సమర్థించుకోవటమే అవుతుందిగా. వాటిని మించి మనం భావాలలో ఎక్కడున్నాం? ఆ తండ్రి భావం ఎక్కడున్నది? ఆ తండ్రి ప్రేమ ఎక్కడున్నది? ఆ తండ్రి సర్దుబాటును కూడా మనం నేర్చుకోవాలి కదా. అప్పుడు మన జీవితం ఆధ్యాత్మికంగా శోభాయమానముగా అలంకరించబడుతుంది. కాకపోతే కొంతమంది ఈ మధ్యకాలంలో ప్రతి చిన్నదానికి మేము దేవుని పిల్లలమండి, మేము చాలా ఘనంగా ఉండాలి, నిండుగా ఉండాలి, ఎవరికంటే తక్కువ వాళ్ళం కాదు, కనుక మా భౌతిక జీవన విధానము ఎలాగే ఉంటుంది అన్నట్లుగా చెప్పుకునే వాళ్ళను మనం చూస్తున్నాం. దానిని పూర్తిగా తప్పు అనేది కూడా నా భావన కాదు. నేను చెప్పిన మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుని భావాలలో కూడా గొప్పవాళ్ళుగా ఉండాలి. నాణ్యమైన భౌతిక జీవన విధానం జీవించటమే ప్రధానం కాదు. నాణ్యమైన ఆలోచనలు ఉండాలి, నాణ్యమైన ప్రార్థనలు ఉండాలి, నాణ్యమైన విధేయత ఉండాలి, నాణ్యమైన సర్దుబాటు ఉండాలి, నాణ్యమైన భారం ఉండాలి, ప్రజల కొరకైన భారం ఉండాలి. ప్రజలకు దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా వారికి అర్థమయ్యేటట్లుగా వివరించాలని, నా తండ్రి అయిన దేవుడు ఆ పనినే జరిగించాడని, అలాంటి సేవలనే పరలోకం గుర్తిస్తుందనే భావము కూడా కలిగి ఉంటే వారు కలిగి ఉన్న ఆలోచనకు మరింత శోభ వస్తుంది కదా. ఆలోచించండి. అసలది లేకుండా కొసరును మనం ఎంత చేస్తే ఏం ప్రయోజనం అండి? దేవుని సన్నిధిలో దైవ సంబంధమైన అంశములు ప్రధానము కానీ, భారము ప్రధానం కానీ, దేవుని లేఖనములలో ఉన్న గంభీరమైన సత్యములను ప్రజలకు బోధించడం ప్రధానం కానీ, వాటిలో సరి అయిన ప్రవేశం లేకుండాను అనవసరమైన హడావిడి వలన ప్రయోజనం ఏమిటి చెప్పండి? ఆలోచించాలి మనందరం. తెలిసి తెలియని రోజులు అంటారా మనందరికీ ఉన్నాయి. ఏదో చిన్న వయస్సు, అవగాహన లేదు, చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా అర్థం చేసుకునే వయస్సు కూడా కాదు. ఏదో జరిగింది అనుకుందాం కాసేపు. ప్రభువుని విశ్వసించి 10 ఏళ్ళైనా, 15 ఏళ్ళైనా, 25 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా, 40 ఏళ్ళైనా ప్రాథమికమైన సంగతులకే దారి లేనప్పుడు దైవ సంబంధితమైన సంగతులను వారు నేర్చుకుంటున్నారు అని ఏ విధంగా మనం చెప్పగలం? మీరు చెప్పండి. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళినప్పుడు, తరగతులు మారేటప్పుడు, పై తరగతులకు వెళ్ళేటప్పుడు
వాళ్ళల్లో వచ్చే జ్ఞానము కానీ, వాళ్ళు మాట్లాడే భాష కానీ, వాళ్ళు రాసే రాతలు కానీ, వారిలో వచ్చే క్రమశిక్షణను కానీ చూచినప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఫలానా పాఠశాలకు పంపిస్తున్నామండి, అక్కడ ఉపాధ్యాయులు చాలా చక్కగా చెబుతున్నారు, అసలు మా వాడికి ఒకప్పుడు ఏమీ రాదు, ఇప్పుడు బ్రహ్మాండంగా రాస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఆంగ్ల భాష మాట్లాడుతున్నాడు, చాలా చురుకుగా ఉంటున్నాడు, క్రమశిక్షణగా ఉంటున్నాడు అని చెప్పి వారు నేర్చుకునే సంగతి మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ₹1 ఖర్చు పెట్టాలన్నా ముందుకు వెళతారు తల్లిదండ్రులు. అదేవిధంగా ఆధ్యాత్మిక పరమైన సంగతులలో అభివృద్ధి లేకుండాను ఏదో కొద్దిపాటి అవగాహనతో ఉండి సర్వము గ్రహించినట్లుగా భావించి దైవ విరుద్ధమైన గర్వము, అహంకారము, ఆ తర్వాత దుర్మార్గత, కుటిలమైన మాటలను దూరం చేసుకోకుండాను వాటికి మరింత దగ్గరై ఎవరైనా జీవిస్తూ ఉంటే, వారెవరైనప్పటికీ, ఈ దేవుని సేవలో ఎవరైనప్పటికీ, సేవకులైనా, నాయకులైనా, విశ్వాసులైనా ఏ స్థాయిలో ఉన్నారనేది తర్వాత సంగతి. ఈ దేవుని వాక్యములో చెప్పే దైవ విరుద్ధమైన సంగతులు ఎవరి జీవితంలో ఉన్నప్పటికీ వారు వాటిని భేషరతుగా సవరించుకోవలసినదే. అందుకని దేవుని ఉపదేశాలను మనం శ్రద్ధగా వినాలండి. ప్రార్థనా మందిరాలకు వెళ్ళటం, అక్కడ కూర్చోవటం, పరధ్యాసలో ఉండటం, అటు ఇటు చూడటం, కొన్నిసార్లు చిన్న మగత లాంటిది రావటం, వచ్చేయటం, దీనివలన పెద్ద ప్రయోజనం లేదు. ఇలా దేవుని వాక్యాలు మీకు వినబడినప్పుడు ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి ఎంతో కష్టపడి విలువైన సమయాన్ని, సొమ్ములను, సామర్థ్యాన్ని ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాలు మీకు అందిస్తున్నాం. నేనే కాదు, అనేక మంది దైవదాసులు ఉచితముగా అవి ఏమీ రావట్లేదు. కానీ మీకు ఉచితముగా దేవుని వాక్యం వినబడినప్పుడు వినగలిగిన కార్యక్రమాలను శ్రద్ధగా పూర్తిగా వినండి. ఆ తర్వాత వారితో సంభాషించడానికి ప్రయత్నం చేయాలి. కానీ మధ్యలో వారితో సంభాషించాలని, ప్రార్థనలు చేయించుకోవాలని కోరుకోవటం అనాధ్యాత్మికం కదా. ఎవరైనా క్రొత్తవారు తెలియక ఏదన్నా అలా ప్రయత్నించారు అంటే దానికి అర్థం ఉన్నది. కానీ కాస్త ప్రభువులో కొనసాగుతూ ఉన్న భక్తులు కూడా ఒక పని అయిపోతుంది, ప్రార్థన చేయించుకుంటే అన్నట్లుగా మాట్లాడుతూ, అదేమంటే మీ కార్యక్రమాన్ని నేను చూస్తున్నానండి అంటారు. చూసేటప్పుడు ఫోన్ చేయటం ఎందుకండి? చెప్పే మాటలు శ్రద్ధగా విని ఆ తర్వాత ఫోన్ చేస్తే బాగుంటుంది కదా అంటే, అదేనండి మీ కార్యక్రమం చూస్తున్నానండి, ప్రార్థన చేయండి అంటే ఆధ్యాత్మిక బాధ్యతలను గ్రహించడంలో సగటు విశ్వాసులు ఎంత వెనుకబడి ఉన్నారో కదా. అనవసరమైన భావజాలం, అర్థం లేని భక్తితత్వం, అర్థం లేనటువంటి స్వార్థం. ప్రార్థన ఉచితమే కనుక వాళ్ళు ప్రార్థన చేస్తారు, జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. ఇంకొకరికి ఫోన్ చేద్దాం, వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎవరి ద్వారా జరుగుతుందో మనకు తెలియదు కనుక ఒక 10 మందినో 15 మందినో 25 మందినో పట్టుకుంటే పని జరుగుతుంది అన్నట్లుగా కొంతమంది ఇలాంటి ఆలోచనలను కలిగి ఉండటం దైవ విరుద్ధమైన సంగతి అండి. నాణ్యమైన భక్తికి, నాణ్యమైన ప్రార్థనకు, నాణ్యమైన ఉపన్యాసానికి, నాణ్యమైన సంఘానికి, వాటికి విరుద్ధమైనటువంటి వాటికి చాలా వ్యత్యాసం ఉంది. కాస్త ఆలోచించి అర్థం చేసుకుంటే ఈ సంగతులన్నీ సులభముగా మనకు గ్రాహ్యమవుతాయి. యెహోషువ పుస్తకం 4వ అధ్యాయము 24వ వచనములో దేవుడు యెహోషువతో చెబుతున్నాడు, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. అంటే అక్కడున్న ప్రజలకును ఎర్ర సముద్రమును పాయలు చేసిన సందర్భములో లేనటువంటి సంతానము ఆ తర్వాత పుట్టుకొచ్చారు, వాళ్లకు తెలియచేయండి. యొర్దానును దేవుడు ఏ విధంగా పాయలు చేశాడో, దేవుని ప్రజలను ఏ విధముగా ఆవలి వైపునకు నడిపించాడో, ఎర్ర సముద్రమును ఏ విధముగా దాటించాడో, అవరోధములను ఏ విధముగా అధిగమింపజేశాడో, ఇలాంటి సంగతులన్నీ పిల్లలకు చెప్పండి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దేవుని సహాయముతో దాటిన తరువాత ఒక జ్ఞాపికను గిల్గాలులో ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో యెహోషువ చెబుతున్నాడు, మీ పిల్లలకు చెప్పండి దేవుడు చేసిన సంగతులు. వాటి గురించి వీటి గురించి చెప్పటం కొన్ని సందర్భాలలో సబబే, కానీ
దేవుడు మీ జీవితాలలో, మీ కుటుంబాలలో, మీ పూర్వీకుల జీవితాలలో ఏం జరిగాయో వాటిని వారికి వివరముగా తెలియచేయండి అని చెప్పి దైవ సంబంధితమైన క్రమశిక్షణను వారికి నేర్పిస్తున్నాడు. దేవుని ప్రజలారా, ఆయా సందర్భాలలో మన కుటుంబంలో జరిగిన కష్టాలు నష్టాలు, మనలను ఇబ్బంది పెట్టిన వారు, మనకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు, మనలను నానా బాధలు పెట్టి వంచిన వారి గురించి చెబుతాం. ఎందుకంటే పిల్లలకు కొన్నిసార్లు అవి అవసరం. మరీ చిన్నప్పుడు అవసరం లేకపోయినా వయసులో పెరిగి పెద్ద అయినప్పుడు కొన్ని సంగతులు వారికి చెప్పాలి. మనం చెప్పకపోయినా వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకోండి. వాటితో పాటు దేవుడు మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన ప్రాంతాలలో జరిగించిన సంగతులను వారికి చెప్పి అనవసరమైన సంగతులకు ఎంత దూరంగా ఉండాలో, కుటిలమైన సంగతులకు ఎంత దూరంగా ఉండాలో, అహంకారము, గర్వము, దుష్ట పోకడలకు ఎంత దూరంగా ఉండాలోననే సంగతులను కూడా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. సంఘ నాయకత్వము విశ్వాసులకు నేర్పించాలి. ఇవి ప్రధానమైన సంగతులు, మౌలికమైన సంగతులు. అసలు ఇలాంటి వాటిని చెప్పకుండాను ఏదేదో దేవుని పేరుతో వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పుకుంటూ దేవుని ఔన్నత్యమును, దేవుని సార్వభౌమాధికారమును, దేవుని అనంత జ్ఞానమును, సర్వజ్ఞతను, సర్వవ్యాపకత్వాన్ని, సర్వశక్తిమంతత్వాన్ని ఏ విధంగానూ ప్రజలకు తెలియజేయకుండాను ఏదో ప్రజలకు చెప్పాలి గనక చెప్పాలి అనే ధోరణి కూడా సరి అయినది కాదు. అందుకని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి కొన్ని సుగుణములు ఏర్పడతాయి. ఆ సుగుణ సంపదలో వారి జీవితాలు ఎంతగానో వర్ధిల్లుతాయి. ఆ సుగుణ సంపదను ప్రజలకు పంచినప్పుడు వారి జీవితాలు కూడా శోభాయమానంగా వెలుగొందుతాయి. దేవుని ప్రజలారా, భక్తిని భక్తి సూత్రాలతో జరిగించాలి కానీ నా ఇష్టం వచ్చినట్లు నేను, మీ ఇష్టం వచ్చినట్లు మీరు జరిగించాలనే. అదేమంటే మాది పలానా సంస్థ అండి, పలానా సేవకులండి, పలానా సిద్ధాంతం అండి అని చెప్పుకుంటూ అవసరమైన సంగతులను చెప్పకుండా రాద్ధాంతాలను సృష్టించుకునే ధోరణి ఏ విధంగానూ సరి అయినది కాదు కదా. 1 సమూయేలు పుస్తకం 12వ అధ్యాయము 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. సమూయేలు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి చక్కని మాటను జ్ఞాపకం చేశాడు. ఆయన మీకోసం చాలా గొప్ప కార్యాలు చేశాడు. వాటిని మీ తర్వాత తరానికి వివరించాలి. దైవ విరుద్ధమైన సంగతులలో నుంచి మీరు బయటపడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మీ జీవితాలను జీవించాలి. చెడుతనమును మీరు అసహించుకోవాలి. అనవసరమైన దైవ విరుద్ధమైన లక్షణాలు మీ దరికి చేరటానికి వీల్లేదు. ఆ సంగతులు మరో తరానికి చెప్పాలని చెబుతూ దేవుని యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఒక పద్ధతి, ఒక సంస్కారంతో దేవుని సేవించాలని చెప్పాడు. అందుకని దేవుని ప్రజలమైన మనందరం కూడా అనవసరమైన సంగతులు, అనవసరమైన మాటలు అనగా కుటిలమైన మాటలు, వ్యర్థమైన ప్రవర్తనకు దూరముగా ఉండి సత్ప్రవర్తన కలిగి దేవునిని బహునమ్మకముగా సేవించటం ద్వారా మన జీవితాలు మరింత ధన్యమవుతాయి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.